స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకంటలో గొప్ప ప్రారంభం. మీ అమ్మ కడుపులు మాడా ఇలా కొట్టి చంపుతున్నారేంట్రా? దొరికితే నీ మాట తీస్తాను. అసలు ఆ ప్రిన్సిపాల్ గారికి నీకు ఏం తెలిసొచ్చిందిరా? నేను ఇలా ఎందుకు ప్రశ్నలు చేస్తున్నాను? ఇదంతా నా కర్మ. ఉమ్మడి మధ్యలో రా కొండల అడ్డంగా. హృదయం ఎక్కడున్నది? ఈ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. నన్ను క్షమించండి, చూసుకోకుండా మీ పైన పడ్డాను. మీరే నన్ను క్షమించాలి, నేను చూసుకోకుండా మీ కింద పడ్డాను. మొత్తానికి ఉభయలో కింద మీద పడ్డామన్నమాట. కానీ పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటారు. ఇంతకీ నేను మంచివాడిని అంటారా చెడ్డవాడిని అంటారా? మీరు మా చెడ్డ మంచివాడు. మరందుకే కామిని ముందు పుట్టి కామశాస్త్రం తర్వాత పుట్టిందని ఎప్పుడో చెప్పాడు వాత్సాయుడు. నమస్కారం గుండు మాస్టర్. గుండా అదేంటా? మీ పేరు పాండు, మీ తలంతా గుండు. నా పేరు పండు, మా ఇంటి పేరు గుండు. అందుకే ఈ గుండు మాస్టర్ కి పండు నమస్కారం. ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు? సరిగ్గా మీరు కామిని మేడం మీద పడ్డ. అసలు ఆ కామిని మీద పడ్డమనేది ఓ అనిర్వచనీయమైన అనుభూతి. అందుకే ఈ విషయం కాలేజీ మొత్తం టామ్ టామ్ చేస్తా. బాబు, నువ్వు చూసింది చూసినట్టు మర్చిపో. ఇందా 100. ఏంటండి నోటు చేతిలో పెట్టి నోరు ఇప్పనివ్వరు కదా? రేపు కలుద్దాం, రేపు గుర్తుంచుకో. సరే ఏంటి సారీ? రోజుకోసారి గుద్దండి నిద్ర పట్టదా? ఎప్పుడు ఎటు నుంచి ఎలా వచ్చి గుద్దుతో అని టెన్షన్ తో వస్తున్నా. ఓ పని చేయి, పొద్దున్నే గేట్ దగ్గర నుంచి ఉంటాను, వచ్చి గుద్దేశాను సరేనా? ఆకలి అన్నోడికి ఏం పెట్టావు, వద్దన్నోడికి బిర్యానీ, అంతేగా? అమ్మాయిలు రా. హాయ్, ఈ బ్లాక్ కాలేజ్ అయిపోయిందిగా, కాటేజ్ కాస్త కంపెనీ ఇస్తా. ఎవరా మీరు? మర్యాద వదిలిపెట్టండి. సారీ 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 పిడిపెట్లాడుతున్న ఇల్లు కాదని చెప్పి దాడి పట్టుకున్నాను. కోపమా? సంజాయిషీలొద్దు. ఆలోచన లేకుండా ఊరికే ఆవేశపడటం కాదు. ఆపద వచ్చినప్పుడు తప్పించుకునే తెలివి ఉండాలి. సమయానికి మీ బావ రాకపోతే ఏమైంది అది? చూడు, ఇంకెప్పుడు ఇలా చేయకు, వెళ్ళు. కరెక్టే మాయ గారు, ఆ టైంకి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే. ఎందుకు వెళ్ళారు? తోటలో పని ఉందని వెళ్ళారుగా. అది నేను అది జరిగిందంటారు. చూడండి, కాలేజీలో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. మనం ఎన్నాళ్ళని కాపాడుతాం? వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి. అది నా కూతురు, దానికి ఆ ధైర్యం ఉంది. మా కుర్రాన్ని కొట్టించిన లక్ష్మి ముందు బయటికి పంపించరా? నేను బ్రోకర్. మేము ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు అంత కామెడీగా ఉందా? చెయ్యి విరగొట్టారన్నా. ఇంకో 5 నిమిషాల్లో లక్ష్మి ఇక్కడ ఉండి తీరాలి. ఈ చేత్తో అన్నం తినలేక ఈ చేత్తో తింటున్నాను. లేకపోతే నిన్ను నీ కాలేజ్ ను మా రౌడీలతో కలిసి నేలమట్టం చేస్తాం, జాగ్రత్త. పో. మనకెందుకు వచ్చిన గొడవ అండి? నేను ఎక్కడ పెట్టుకున్నానండి గొడవ? బాబు, ప్రిన్సిపల్ గారిని పర్మిషన్ అడిగి లక్ష్మిని నేను పంపిస్తాను. పదండి. అదేంటి ప్రాబ్లమ్, అర్థమైంది కదా? పోలీసులు ఫోన్ చేస్తే? ఈ ఆలోచన బాగుందండి. ఏం బాగుందండి? పోలీసులకు ఫోన్ చేస్తాము, వాళ్ళు వస్తారు. ప్రిన్సిపాల్ ఎవరంటారు, మిమ్మల్ని చూపించాల్సి వస్తుంది. పోలీసులు ప్రెస్ ఫోన్ చేస్తారు, ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోన్ చేస్తారు. అందరూ కలిసి ఆ అమ్మాయి బతుకు అధ్వానం చేస్తారు. ఆవిడ కాదు, ఈవిడే. ఓ, ఆ అమ్మాయి బతుకు అధ్వానం చేస్తారు. వాట్ ఇస్ ది సొల్యూషన్? సార్, నా బ్రెయిన్ ఫౌండర్కి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. సాహసం చేయరా డెంబకా టైప్ లో మన స్టూడెంట్స్ లో ఒక చాకు లాంటి కుర్రాడితో ఫైట్ చేయిస్తే ఇట్ విల్ బికమ్ అనదర్ ప్రాబ్లం. పిన్నిస్తో కూర్చునే పోయేది గనతో కాల్చమంటాడమ్మా. సార్, ఓ పని చేస్తే హాఫ్ డే లీవ్ ఇచ్చేద్దాం, లాంగ్ బెల్ కొట్టేద్దాం. అందరూ వెళ్ళిపోతారు అప్పుడు.
సార్ బాగుంది సార్. ఏంటి లాంగ్ బెల్ కొడితే అందరూ వెళ్ళిపోతారు. ఆడపిల్లల గుంపుతో కలిపి లక్ష్మిని బయటికి పంపించేద్దాం. వాళ్ళు గుర్తుపట్టలేరు. గుడ్ ఐడియా. కరెక్ట్ సార్. విన్నావమ్మా లక్ష్మి, జాగ్రత్తగా వెళ్ళాలి. అయ్యా నేను ఇంకా పనిలో ఉంటానండి. ఏ పనిలో? లాంగ్ బెల్ కొడతానండి. స్టూడెంట్స్ కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు కొట్టు లాంగ్ వెళ్ళు. అలాగే. వెళ్ళు. లక్ష్మి బయటికి రావాలి. గ్రౌండ్ లో ఫాస్ట్ గా వెళ్ళండి వెళ్ళండి. గో గో గో. ఏయ్, లక్ష్మి అందరూ కవర్ చేయండి. చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారుగా, ఎక్కడ ఆగద్దు. వెళ్ళండి. పరిగెత్తుకుంటూ వెళ్ళండి. ఇలా అయితే ఎలాగ? లక్ష్మి నేను తీసుకెళ్తాను. నువ్వా? వాళ్ళు మామూలు వాళ్ళు కాదయ్యా, రౌడీలు. సీను చాలా రిస్క్. మరోసారి ఆలోచన. ఆ అమ్మాయి ఇంట్లో దింపే బాధ్యత నాది, నన్ను నమ్మండి సార్. ప్రిన్సిపల్ గారు మీరేమంటారు? సరే లక్ష్మి వెళ్ళిరమ్మా. అన్నా వాళ్ళు పారిపోతున్నారు. అయ్యో అయ్యో, వాళ్ళు వచ్చేస్తున్నారు. త్వరగా పోనీ. తొందరగా పోనీ సీను. భయమేస్తోంది సీను. ఇక్కడ వద్దానండి. వాళ్ళు వచ్చేస్తున్నారు. నేను ఇంకా దొక్కలే. ప్లీజ్. సీను సీను బాబోయ్, సీను సీను, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సీను. వాళ్ళు వచ్చేస్తున్నారు. నేను దొక్కలే. నా వల్ల కదమ్మా. అదిగో నా వాళ్ళ సైకిలే. ప్లీజ్ సీను, నా మాట విను. ప్లీజ్. నువ్వు నేను రాలేదు. కొంచెం రా సీను, ప్లీజ్. ఇక్కడెక్కడ ఉండిటావన్నా? నీకు బాగా తెలుసు నీ ప్లాన్ ఏంటో. నువ్వు నా మీద కోపంతోనే కదా ఇదంతా చేస్తున్నావు. నువ్వు జీవితంలో బాగుపడవు. నువ్వు పరీక్ష ఫెయిల్ అవుతావు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు ప్లీజ్. అదిగో అన్నా. వాళ్ళు వచ్చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రాని లక్ష్మి డార్లింగ్. తమ్ముడు అన్నయ్య, చూడ్డానికి మంచి వాళ్ళ ఉన్నావు. నీకు మాకు మధ్య ఎలాంటి గొడవ అలాగేనే. మాకు కావాల్సింది లక్ష్మి. ఓకే, నువ్వు వస్తున్నాను. రావేనా చిల్లనే. మీకు ఈ అమ్మాయికి గొడవ ఏంటనయా? నీకు చెప్పాలా? అది చెప్పాలేట్రా? చెప్పాలా? నాకు చెప్పదులే, వాళ్ళకి చెప్పండి. అయినా మీ టైం అయిపోయింది అనుకుంటా. ఇంకా మీరేం చెప్పినా వాళ్ళు వినరు. సరే మీరు చూసుకోండి.
దెబ్బకి మామ, మన కాలేజ్ రోజుల్లో వచ్చేవాడు. నువ్వేనా అసలైన హీరోయిన్? ఏయ్, నిజంరా. మీరు మాస్టర్ నమస్కారం మాస్టర్. నమస్తే. చిన్న డౌట్ అండి, ఏంటి ఇంగ్లీష్ లో లెటర్స్ ఏనండి? అది తెలియకుండా చదివేస్తున్నావా? 26 అందులో లో? ఏబిసిడీలు వాడకుండా ఆ. ఓ 20 పదాలు గుక్క తిప్పుకోకుండా చెప్పండి. నేను క్లాస్కి వెళ్ళాను, అమ్మాయిలు లేచి నిలబడ్డారు. మాస్టారు, నేను ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లోనా? ఏంటి ఏబిసిడి లెటర్స్ లేకుండా ఇంగ్లీష్ లో వర్డ్స్ ఉన్నాయా? ఉంటాయి. చెప్పు, ఒక వండి ముందు చెప్పు. ONE1 TWO2 THRE3 FOUR4 up to 99. 100 మీ జేబులో ఉంది. అది లాలలి. సీను సీను ఐమ్ సారీ సీను, తప్పంతా నాదే, క్షమించు. ఏం చేయాలి ఇప్పుడు? ఫ్రెండ్స్ ఓకే, ప్లీజ్ సీను ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ మధ్య నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది. నువ్వు గుడ్డి ఇక్కడ పెట్టావు, అది జారి పడితే లేదులేమ్మా లేదులే. సుమతి, జరిగిపోయింది సుమతి. ప్రతిసారి నాకే ఎందుకంటే ఇలా జరుగుతుంది? ఈ జన్మకి తల్లినయ్యే అదృష్టం నాకు లేదేమోనండి. ఊరుకో సుమతి, నువ్వు నాకు పాపవి, కంటి పాపవి. నిన్ను జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటాను సుమతి. ఇలాంటి అల్లుడు దొరకటం మన అదృష్టం పార్వతి. అవునండి. ఒక్కొక్కడిని చంపేయాలి అసలు. చెత్త సినిమా తీసుకొచ్చి. రేయ్, నువ్వు సినిమా చూడవు, మమ్మల్ని చూడవు. ఏంట్రా వేస్ట్రా బావా నువ్వు. మూడంతా అప్డేట్ చేసావురా. చెప్పు తెగుద్ది. కాస్త నవ్వు బావా, నిన్నే ఈ వయసులో ఇలాంటి సినిమాలు చూసి ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు బావా? ముందే చెప్పాను సినిమా ఇటువంటి సినిమా తీసుకురావద్దు. ఆ కొట్టేందుకు చెప్పికోట్రా బాబు. భక్తి సినిమా అని చెప్పి భూత్ సినిమా తీసుకొస్తాను. నీ ఏంట్రా నువ్వు కొట్టావు? సినిమాలో మంచి సీన్ వస్తుంటే వాడు కళ్ళు మూసుకోవడం కాకుండా నా కళ్ళు మూసాడు. దాన్ని నన్ను కొట్టావా? దొరుకుంటాడా? నన్ను కొట్టావా? వీళ్ళిద్దరు నన్ను కొట్టారు, మరి నేను ఎవరు కొట్టాను? కుయ్య. వర్షం వచ్చేటట్టుంది, సోదా ఇంటికి వెళ్ళండి. అవునరా. ఇవాళ నేను చూస్తుంటే పిచ్చెక్కి పోతుంది. ఏంటి ఏంటి
అనుక్షణం అనుక్షణం చల్లని దేవుడైనా మనిషిన భూమితో తెలుస్తుంది ఈ బాధ బాధలాంటి వయసు నాతో పుట్టులేదు కదా ఇది వయసుల పంతము కొడితే కొట్టాలి రాజు కొట్టాలి అడితే ఆడాలి మార్నింగ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ అంటారా గుడ్ మార్నింగ్ చెప్పే గుడ్ మాస్టర్ సరే అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది ఎనకుండా వస్తూ కూడా నీకు గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించిందిరా మాస్టర్ అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా దండం పెట్టాలనిపిస్తుంది ఆ రోజు మీరే కదకి ముందు నుంచి రావద్దు వెనక నుంచి రా అన్నారు అలా అన్నారా నేను మీరే అరే నువ్వు గుద్దురికి నా నడువు తిరిగిపోయి నేను పాట చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలా ఉన్నాను నడుము విరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టారు ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నేను చంపేస్తాను నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా వెళ్ళిపోతావు ఫోన్ ఇక్కడికి పోరా నువ్వు నడువు నిజంగా ఇరిగింది లాగుందే అమ్మో ఇదిగో మనుషులు కనపడలేదా వెళ్ళిపోరా ఎవరో స్టూడెంట్ అనుకున్నాను ఏంటి ఫ్రెష్ గా పడ్డారా లేదయ్యా మొన్న పడింది ఇంతవరకు లేవరా నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా అమ్మో అమ్మో అయినా ఎదురుగుండా వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి ఎదురుకున్నారా తెలిస్తే మాట్లాడు తెలియకపోతే మాట్లాడ బాగా ఎదురుకుండా కాదు వెనకుండా వచ్చి గుద్దాడు ఏదైనా కానీ గుద్దడం కామన్ గా జరుగుతుంది ఏమండి స్టూడెంట్లు అన్నాక వలపు అంటారు అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి అబ్బో నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు నువ్వేమో తెలివిగా తప్పించుకొని 100 రూపాయలు ఇస్తున్నావు ఎందుకయ్యా వాడికి ఎదురుగా ఎట్టేందుకు వాడి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 100 రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు నా క్లాసిక్ టైం ఉంది ఈ చేతికి అది వాచి కాదనుకున్నా అటు బయటికి ఇటు క్లాస్ కి మీరు బయటగా క్లాస్ కి XY క్రోమోజోముల సమజాత ప్రాంతాల్లో ఉండే జన్యువుల్ని XY సహల
ఇటువంటి జన్యువుల్ని లింగ పరిమితి జన్యువులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పురుషుల్లో గడ్డం, స్త్రీలలో స్తనాలు మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలు లింగ పరిమితి. ఏ లక్ష్మి, సీను నిన్నే చెప్తున్నాడే. హార్మోన్ వాతావరణం వల్ల వీటి వ్యక్తీకరణ ఒకే లింగానికి పరిమితమై ఉంటుంది. ఆడామగ జీవులలో ఆటోజోముల మీద ఉండి వేర్వేరు లింగాల్లో భిన్న దృశ్య రూప వ్యక్తీకరణలు కలిగి ఉంటాయి. ఒక లింగానికి చెందిన జీవుల్లో బహిర్గతంగా, వేరొక లింగానికి చెందిన జీవుల్లో అంతర్గతంగా ఉండే జన్యువులు ఏమంటారు? లింగ ప్రభావిత జన్యువులు అంటారు. ఏంటి సీను, ఇంత ఎండలో కూర్చొని ఎవరైనా చదువుతారా? ఉండి మీ పని చెప్తా. తల్లి కంప్లైంట్ రాకూడదు, బుద్ధిగా చదువుకోవాలి. అల్లరి చేయడం రాలేదుగా. మే ఐ కమ్ ఇన్ సార్? ఏంటి ఇంత ఆలస్యంగా నా క్లాస్కి రావడం? సారీ సార్. వెళ్ళి కూర్చో. ఇప్పుడు మనం అల్లసాని పెద్దన విరచితమైన మను చరిత్ర అనే ప్రబంధంలోని వరూధిని ప్రవరాఖ్యం అనే పాఠం చెప్పుకుందాం. ప్రవరాఖ్యుడు ఒక ప్రీచిన పసరు ప్రభావంతో హిమాలయ పర్వతాలకు చేరి అక్కడ ఎన్నో సుందర ప్రదేశాలు వల్ల కాళ్లకు ఉన్న పసరు ఎలా వెళ్ళాలో తెలియక చూడు, నేను చేసిన తప్పుకి సీను శిక్ష అనుభవిస్తున్నాడు. క్లాస్ అయ్యాక వెళ్ళి సారీ చెప్పు. సీను, బుక్ తీసుకో. నన్ను క్షమించు సీను, అనవసరంగా నా వల్ల నీకు శిక్ష పడింది. ఐఎమ్ సారీ సీను, ఒక్కసారి మాట్లాడు ప్లీజ్. ప్లీజ్ సీను, నువ్వు మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. బతిలాడుకుంటే బెట్టు చేస్తున్నా, ఒక్కసారి క్షమించానని చెప్పు ప్లీజ్.